హే గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ రమేష్. ఈరోజు మనం చాలా సింపుల్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది చాలా తరచుగా మన స్పోకెన్ ఇంగ్లీష్లో రెగ్యులర్గా ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, అయితే దిస్ క్లాస్ ఈస్ గన్ బి రియలీ ఇంట్రెస్టింగ్. సో ఐ వాంట్ యూ టు వాచ్ టిల్ ద లాస్ట్ మినిట్. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ అండ్ డూ షేర్ ఇట్ ఇన్ యువర్ వాట్సాప్ గ్రూప్స్. ఓకే గైస్, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద లెసన్. అయితే లెసన్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే ఏంటి అంటే వాట్, ఎప్పుడు అంటే వెన్, ఎక్కడ అంటే వేర్, ఎలా అంటే హౌ. సో ఇవన్నీ మీనింగ్స్ మనకు తెలుసు. వై, ఎందుకు అంటే వై, ఇవన్నీ మనకు తెలుసు. అదేవిధంగా ఆన్ ద అదర్ హ్యాండ్ దట్ అంటే తెలుసు, దిస్ అంటే తెలుసు. దిస్ అంటే ఇది అని అర్థం, దట్ అంటే అది అని అర్థం. అయితే ఈరోజు మనం నేర్చుకోబోతున్న కాన్సెప్ట్ ఏంటంటే దట్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ వాట్. ఇవి మన స్పోకెన్ లాంగ్వేజ్లో ఏ విధంగా ఉపయోగించవచ్చు, ఎంత సింపుల్గా మనం డిస్కస్ చేయొచ్చు అనేది ఈరోజు టాపిక్. ఓకే గైస్, అయితే చూద్దాం వాటి మీనింగ్స్ ఫస్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏంటి అంటే వాట్ అని మనకు తెలుసు, దట్ అంటే అది అని అర్థం కూడా మనకు తెలుసు. అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నా, దట్ ఈజ్ వాట్ అనే ఒక వర్డ్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం స్పోకెన్లో చాలా తరచుగా. ఆ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్, ఆ కైండ్ ఆఫ్ వర్డ్స్నే మనం మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ నాకు గ్రామర్ టెర్మినాలజీ వాడడం ఇష్టం లేదు, సో అందుకే స్పోకెన్లోనే చెప్తున్నా. ఇక్కడ దట్ ఈజ్ వాట్ అంటే అర్థం ఏంటిదంటే అదే అని. దిస్ ఈజ్ వాట్ అంటే ఇదే అని అర్థం. దిస్ అంటే ఇది అని మనకు తెలుసు, వాట్ అంటే ఏంటి. సో దిస్ ఈజ్ వాట్ అంటే దాని మీనింగ్ ఏమవుతుంది, ఇదే అని అర్థం వస్తుంది. అలాగే వేర్ అంటే ఎక్కడ అని మనకు తెలుసు కదా, దట్ అంటే అది అని కూడా తెలుసు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దట్ ఈజ్ వేర్ అంటే అక్కడే అని అర్థం, అక్కడనే. దట్ ఈజ్ వేర్ అంటే అక్కడనే, ఆ ప్లేస్లోనే, ఆ చోటనే అని అర్థం. ఓకే, దిస్ ఈజ్ వేర్ అంటే ఇక్కడనే, ఈ ప్లేస్లోనే అని అర్థం. ఓకే, అలాగే వెన్ అంటే ఎప్పుడు అని అర్థం వస్తుంది. సో దట్ అంటే అది. ఈ రెండు నేను కలిపేస్తున్నా. ఏంటి అంటే దట్ ఈజ్ వెన్, దట్స్ వెన్ అంటే అప్పుడే, దిస్ ఈజ్ వెన్ అంటే ఇప్పుడే అని అర్థం. ఓకే, అలాగే వై అంటే ఎందుకు అనే అర్థంలో మనం ఉపయోగించడం జరుగుతుంది. సో దట్ ఈజ్ వై అంటే అందుకే అని అర్థం వస్తుంది, అందువల్లనే, అందుకే అనే అర్థంలో మనం దట్ ఈజ్ వై ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, అలాగే దిస్ ఈజ్ వై అంటే ఇందుకే అనే అర్థంలో ఉపయోగిస్తాం. దిస్ ఈజ్ వై అంటే ఇందుకే అనే అర్థంలో మనం ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, అలాగే హౌ అంటే మనకు తెలుసు, ఎలా అని అర్థం. దట్ అంటే అది అని. సో ఇప్పుడు నేను ఒక వర్డ్ని నేను తయారు చేస్తున్నా. ఏంటి అంటే దట్ ఈస్ హౌ అంటే అలానే, అట్లానే, అలాగే అనే అర్థంలో. ఓకే, అలాగే దిస్ ఈజ్ హౌ అంటే ఇలాగే అనే అర్థంలో ఉపయోగించడం జరుగుతుంది. సో గైస్, ఇది మీరు ఖచ్చితంగా ఒక స్క్రీన్ షాట్ కానీ ఒక నోట్స్లో కానీ రాసి పెట్టుకోండి. ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు రిమెంబర్ ద థింగ్స్. ఓకే, లెట్స్ గో ఫర్ ఎగ్జాంపుల్స్ టు గెట్ సమ్ క్లియర్ పిక్చర్ ఆన్ హౌ టు యూజ్ ద థింగ్స్. ఓకే, ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే కనుక ఇక్కడ చూడండి, ఐ వాంటెడ్ టు సే అనేది ఒక ఇండివిజువల్గా చూద్దాం. ఐ వాంటెడ్ టు సే అంటే ఏంటిదంటే నేను చెప్పాలనుకున్నా. యూజువల్గా ఐ వాంట్ టు సే అంటే నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఐ వాంటెడ్ టు సే అంటే నేను చెప్పాలని అనుకున్నా, గతంలోనే అది నేను చెప్పాలనుకున్నా. ఓకే, అయితే నేను ఏం చేస్తున్నా, దట్ ఈజ్ వాట్ అని యాడ్ చేస్తున్నా ముందు. దట్ ఈజ్ వాట్. ఇక్కడ దట్స్ వాట్ అనేది ఇది కంట్రాక్షన్ అంటే షార్ట్ ఫామ్. దట్ ఈజ్ వాట్ అనే దానికి షార్ట్ ఫామ్ ఏంటి, దట్స్ వాట్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా, దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే అంటే నేను చెప్పాలనుకున్నది కూడా అదే అని అర్థం. నేను చెప్పాలనుకున్న టాపిక్ అదే అని. ఓకే, అదే నేను చెప్పాలనుకున్నా అంటే దట్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు సే. ఈ విధంగా మనం ఉపయోగించడం జరుగుతుంది. ఓకే గైస్, వెల్, అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఐ హ్యావ్ బాట్ దిస్ డ్రెస్. ఐ హ్యావ్ బాట్ దిస్ డ్రెస్ అంటే ఈ డ్రెస్ నేను కొన్నాను. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్లో మనం ఉపయోగించాము. హ్యావ్ తర్వాత వర్బ్ నెంబర్ 3 వస్తుంది. ఓకే, ఏంటి, ఐ హ్యావ్ బాట్ దిస్ డ్రెస్, నేను ఈ డ్రెస్ కొన్నాను. దట్ ఈజ్ వేర్ అంటే అక్కడనే, నేను ఈ డ్రెస్ కొన్నది అక్కడనే, నేను ఈ డ్రెస్ కొన్నది అక్కడనే అని అర్థం. అక్కడే నేను ఈ డ్రెస్ కొన్నాను, సేమ్. ఓకే, ఆ విధంగా ఉపయోగిస్తాం. వెల్, దట్ ఈజ్ వేర్ ఐ హ్యావ్ బాట్ దిస్ డ్రెస్. లేకపోతే దట్ ఈజ్ వేర్ ఐ గో షాపింగ్, నేను షాపింగ్ చేసేది అక్కడనే. ఈ విధంగా దట్ ఈజ్ వేర్ ఐ బై గ్రోసరీస్, నేను గ్రోసరీస్ కొనేది అక్కడనే.
ఈ విధంగా అన్నమాట. దట్ ఈస్ వేర్ ఐ డూ యోగా, నేను యోగా చేసేది అక్కడనే. ఇలా ఈ విధంగా మనం సెంటెన్సెస్ని చెప్పొచ్చు. ఓకే, వెల్ ఇక్కడ చూసినట్టయితే కంపేర్ చేస్తూ నేర్చుకుందాం మనం. వెల్ లెట్స్ లెర్న్ టుగెదర్ బై కంపేరింగ్ ద టూ థింగ్స్. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే అంటే నేను చెప్పాలనుకున్నది అదే, రైట్. అయితే ఇక్కడ దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు సే అంటే నేను చెప్పాలనుకున్నది ఇదే. ఓకే, నేను చెప్పాలనుకున్నది ఇదే. ఇక్కడనేమో నేను చెప్పాలనుకున్నది అదే, కానీ ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఇదే అని ఈ విధంగా మనం యూజ్ చేస్తూ ఉంటాం. వెల్ ఇక్కడ దట్ ఈస్ వేర్ ఐ హ్యావ్ బాట్ దిస్ డ్రెస్ అంటే నేను డ్రెస్ కొన్నది అక్కడనే, ఆ షాప్లోనే, ఆ ప్లేస్లోనే అనే అర్థం వస్తుంది. వెల్ అలాగే దిస్ ఈజ్ వేర్ ఐ డూ షాపింగ్ అంటే నేను షాపింగ్ చేసేది ఇక్కడనే అని చెప్పడం, నేను షాపింగ్ చేసేది ఈ ప్లేస్లోనే, ఇక్కడనే అని చెప్పడానికి. ఓకే, లెట్స్ గో ఫర్ నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ దట్ ఈస్ వెన్ షీ కమ్స్ టు ఇండియా ఎవ్రీ ఇయర్. షీ కమ్స్ టు ఇండియా ఎవ్రీ ఇయర్ అనేది ప్రెజెంట్ సింపుల్లో ఉంది. ఎవ్రీ ఇయర్ అదొక రిపీటెడ్ యాక్షన్, ఆమె ప్రతి సంవత్సరం వస్తుంది అనేది కాబట్టి రిపీటెడ్ యాక్షన్ కాబట్టి సింపుల్ ప్రజెంట్లో చెప్పాను. షీ కమ్స్ టు ఇండియా ఎవ్రీ ఇయర్, రైట్. దట్ ఈస్ వెన్ షీ కమ్స్ టు ఇండియా అంటే ప్రతి సంవత్సరం ఆమె ఇండియాకి వచ్చేది అప్పుడే ప్రతిసారి ఆమె ఇండియాకి వస్తుంది అంటే ఆ పర్టికులర్ టైంలోనే ప్రతిసారి ఆమె ఇండియాకి వస్తుంది అని చెప్పడానికి దట్ ఈస్ వెన్ షీ కమ్స్ టు ఇండియా ఎవ్రీ ఇయర్. ఓకే, వెల్ ఇక్కడ చూద్దాం. దిస్ ఈజ్ వెన్ షీ కమ్స్ హియర్ అంటే ఆమె ఇక్కడికి వచ్చేది ఇప్పుడే, ఈ టైంలోనే ఆమె ఇక్కడికి వస్తుంది. అయితే వచ్చేది ఎప్పుడు? ఈ టైంలోనే వస్తుంది, ఇప్పుడే వస్తుంది అని చెప్పడానికి దిస్ ఈజ్ వెన్ షీ కమ్స్ హియర్ ఈ విధంగా చెప్తాం. దట్ ఈస్ వెన్ షీ కమ్స్ టు ఇండియా అంటే ఆమె ఇండియాకి వచ్చేది అప్పుడే అని అర్థం. దిస్ ఈజ్ వెన్ షీ కమ్స్ టు ఇండియా అంటే ఆమె ఇండియాకి వచ్చేది ఇప్పుడే అని అర్థం. ఓకే, లెట్స్ గో ఫర్ మోర్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ దట్ ఈస్ వై ఐ టోల్డ్ యూ నాట్ టు డూ దట్ అంటే అది చేయొద్దు అని నేను నీకు చెప్పింది అందువల్లనే నేను నీకు చెప్పాను అది చెయ్యకు అని. అయితే ఈ దట్ ఈస్ వై అనేది మనం చాలా రెగ్యులర్గా ఉపయోగిస్తాం. ఎందుకు అంటే అందువల్లనే, అందుకే అని చెప్పే సిచ్యువేషన్స్ మనకి రియల్ లైఫ్లో చాలా వరకు వస్తుంటాయి కాబట్టి. సో దట్ ఈస్ వై అంటే అందుకే, అందువల్లనే అని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, మీరు కూడా యూజ్ చేయండి. దట్స్ వై ఐ టోల్డ్ యూ నాట్ టు డూ దట్ అంటే అందుకే నేను చెప్పిన అది చెయ్యొద్దని. దట్స్ వై ఐ టోల్డ్ యూ నాట్ టు టాక్ టు హిమ్ అందుకే నేను చెప్పిన అతనితో మాట్లాడొద్దు అని ఈ విధంగా యూజ్ చేస్తాం. ఓకే, అలాగే ఇక్కడ దిస్ ఈజ్ వై హీ స్టేస్ క్వైట్ అందుకే ఇందుకే. దిస్ ఈజ్ వై అంటే మీనింగ్ ఏంటి? ఇందుకే. దట్ ఈజ్ వై అంటే అందుకే అని అర్థం. దిస్ ఈజ్ వై అంటే ఇందుకే. దిస్ ఈజ్ వై హీ స్టేస్ క్వైట్ అంటే ఇందుకే అతను సైలెంట్గా ఉంటాడు, ఇందువల్లనే అతను సైలెంట్గా ఉంటాడు. దిస్ ఈజ్ వై ఐ డోంట్ టాక్ టు పీపుల్ ఇందుకే నేను ఎవరితో మాట్లాడను అని చెప్పే సిచ్యువేషన్లో. ఓకే, ఈ విధంగా చెప్తాం. అలాగే ఇంకొకటి చూద్దాం. దట్ ఈస్ హౌ ఈ కుక్స్ అప్ ద స్టోరీస్ ఈజీలీ. ఓకే, అతను కథలు అల్లేది ఈజీగా, కథలు అల్లేది అలానే అల్లుతాడు కథలు అని చెప్పడానికి దట్ ఈస్ హౌ. దట్ ఈస్ హౌ అంటే అలానే అని అర్థం. దట్ ఈస్ హౌ పాలిటీషియన్స్ అట్రాక్ట్ ద పీపుల్ బిఫోర్ ద ఎలక్షన్స్ అంటే ఎన్నికల ముందు ప్రజల్ని రాజకీయ నాయకులు అట్రాక్ట్ చేసే విధానం ఏంటి? అలానే అని అర్థం. అలానే అట్రాక్ట్ చేస్తారు. దే స్పీక్ లైక్ దట్ బిఫోర్ ద ఎలక్షన్స్. ఓకే, దట్ ఈస్ హౌ దే స్పీక్ బిఫోర్ ద ఎలక్షన్. ఎన్నికల ముందు వాళ్ళు అలానే మాట్లాడతారు. ఓకే, దే మేక్ ఫాల్స్ ప్రామిసెస్. దట్ ఈస్ హౌ దే మేక్ ఫాల్స్ ప్రామిసెస్ బిఫోర్ ద ఎలక్షన్. ఇట్ సీమ్స్ ద పవర్ హ్యాస్ గాన్. Not a problem, I will continue. Well guys, okay, try to understand. See, that's how he cooks up the stories easily. అంటే అతను అలానే కథలు చెప్తాడు అని అర్థం. ఇక్కడికి వచ్చినట్టయితే దిస్ ఈస్ హౌ హీ అట్రాక్ట్స్ పీపుల్ అంటే అతను ఈ విధంగానే ప్రజల్ని అట్రాక్ట్ చేస్తాడు, ఇలానే అట్రాక్ట్ చేస్తాడు అని అర్థం. దిస్ ఈస్ హౌ హీ ఎస్కేప్స్ అంటే ఇలానే అతను తప్పించుకుంటాడు అని అర్థం. ఓకే, వెల్ ఇంకా ఒక 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూద్దాం. దట్ ఈస్ వెన్ షీ కాల్ మీ ఫర్ ద ఫస్ట్ టైం ఆమె నాకు మొదటిసారి కాల్ చేసింది అప్పుడే. ఇట్లాంటి లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కూడా మనం ఈ విధంగా యూజ్ చేసి చెప్పే ప్రయత్నం చేయొచ్చు. ఏంటి ఇక్కడ? దట్ ఈస్ వెన్ షీ కాల్ మీ ఫర్ ద ఫస్ట్ టైం అంటే ఆమె నాకు మొదటిసారి కాల్ చేసింది అప్పుడే అని అర్థం. ఓకే, వెల్ గైస్ అలాగే చూడండి. ఐ డోంట్ హ్యావ్ మనీ దట్స్ వై ఐ కెన్ హెల్ప్ పీపుల్. ఈ దట్స్ వై అనే దాన్ని మనం ఏ విధంగా ఉపయోగిస్తాం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే ఇక్కడ అందువల్లనే
ఓకే, అందుకే అనే అర్థంలో ఉపయోగిస్తాం. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాను, ఐ డోంట్ హ్యావ్ మనీ దట్స్ వై ఐ కేంట్ హెల్ప్ ద పీపుల్. అంటే నా దగ్గర డబ్బు లేదు, అందుకే నేను సాయం చెయ్యలేను అని అర్థం. ఓకే, అయితే ఈ దట్స్ వై గురించి మనకి స్పెషల్ క్లాస్ ఉంటుంది, కంప్లీట్ క్లాస్. ఓకే, బికాస్ ఇట్ హ్యాస్ గాట్ సమ్ మోర్ వేరియస్ యూసేజెస్. మనం దాన్ని ఉపయోగించి చాలా రకాలుగా యూజ్ చేస్తాం కాబట్టి ఇట్ విల్ బీ హ్యావింగ్ ఏ సపరేట్ క్లాస్. Okay guys, thanks a lot for watching this class. Hope you have got everything from this class. Well, thanks a lot for watching. Do support this YouTube channel. See you in the next class. Bye for now.